కలగూరగంప మనం నర్సరీ ప్లేస్ ఉన్నాము, చిలుకూరు స్టోర్ బ్యాక్ సైడ్. నర్సరీ అంటావు, చెట్లు తెలియం శ్రీదేవి అంటారేమో. మస్తు పనులు అవుతున్నాయి. ఒక 15 డేస్లో మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ వరకు ఈ ఏరియా అంతా రూపు రేఖలు మారిపోతాయి. సరే, ఎట్లా ఎంతవరకు క్లీనింగ్ ఉంది, ఇంకేం చేయాలా, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అది క్లియర్ చేయాలి కదా. పెండింగ్ వర్క్స్ అన్నీ లిస్ట్ చేసుకొని పోదామని వస్తే ఎంత అవాక్ అయిపోయానంటే అంత అవాక్ అయిపోయాను. మొత్తం ఇదంతా తెల్ల గల్జేరు కూర, ఎర్ర గల్జేరు కూర మొలిసిందబ్బా. ఇంతగానం నేనేం చేసుకుంటా, మీరు రండి అబ్బా, వచ్చి తీసుకొని పోండి. మా వాళ్ళని స్టోర్ దగ్గరికి వచ్చిన వాళ్ళని అడిగితే వెనకకోండి అని చెప్తారు. ఇదంతా ఇక్కడి నుంచి అంతా మొలిచింది. ప్లీజ్ వచ్చి తెంపుకోపోండి. ఇంకొక వర్షం పడితే భయంకరంగా ఉంటుంది, కానీ అంటే ఇంకా చాలా బాగా వస్తుంది. అంత చిన్న చిన్న మొలకడు కూడా ఉన్నాయి. సో రండి, తెంపుకొని పోండి, ఓకేనా. ఎవరికైనా ఒక్కసారి వండుకొని తినండి ఈ సీజన్లో. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే తెల్లది ఉంది, ఎర్రది ఉంది. ఏదైనా అంటే మెడిసినల్ వాల్యూస్ ఒకటే కాబట్టి మీకు ఏది దొరికితే అది తీసుకొని పోండి అబ్బా, ప్లీజ్, ఓకేనా. ఒక్కసారి అని వండుకోండి, తీసుకొని పోయి. ఇంకా నేను తెంపి మళ్ళీ కట్టలు కట్టి ఇక తీసుకుపోండి అని గంపలు పెట్టలేను, కానీ ఇంకా మంచిగా ఉంది, తీసుకొని పోండిడా. ఎంత అంటే అంత బాగుంది. మీరు మళ్ళీ డిలే చేయకండి. నాకు తెలిసిదంతా క్లీన్ చేసేస్తారు మొత్తము. మళ్ళీ అంతా సాఫ్ చేసేసి దారిలాగా ఇక్కడంతా చెట్లు పెడతాం కదా, చెట్లు పెట్టడానికి ముందే ఇదంతా క్లీన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసినాక మళ్ళీ దొరకదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి పెరిగే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే కలుపు మొక్కలు వస్తుంటే తీస్తూనే ఉంటారు కదా, చెట్ల మధ్యలో, నర్సరీ మధ్యలో ఉండొద్దు కదా. సో అదనమాట. కంపల్సరీ వచ్చి తీసుకుపోండి. ఎంత బాగుందో ఒకసారి చూడండి. సింపుల్గా ఇది ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, పప్పు చేయాలన్నా, చట్నీ చేయాలన్నా అనకుండి సింపుల్గా వండుకోవాలంటే కలగూరగంప, తెల్ల గల్జేరు కూర, లేదంటే పునర్నవ కూర అని కొట్టుండి. నాకు తెలిసి తిప్పి గదే వెరైటీ ఒకటి చూపించినట్టే సింపుల్ వెరైటీ ఉంటుంది మనది, పోపులు గీపులు ఏం లేకుండా, కానీ కమ్మ ఉంటుంది. వేడిగా అన్నంలో, రొట్టెల్లో, దేనికైనా అద్దిరిపోతుంది అనమాట. అండ్ పెరుగన్నానికి సూపర్ ఉంటుంది తెలుసా, పక్కన కాంబినేషన్ కూడా. అది కాకుండా మామూలుగా ఇప్పుడు ఆకుకూరలు ఎట్లా వేసుకుంటారు అట్లా మామూలుగా పాలకూర పప్పు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకోవచ్చు. లేదంటే కొంచెం 4 టమాటాలు, 2 చింతపండు రెక్కలు వేసుకొని ఇంత చట్నీ చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. మొత్తం మీద చిలుకూరు మన స్టోర్ వెనబడి ఉన్న స్టోర్ దగ్గర అడిగితే చెప్తారు. వెనక మేడం ఇట్లా, వాళ్ళకి మేడం కాదు, మీకు మేడం కాదు కదా, వెనక శ్రీదేవి తెల్లగల్జేరు కూర బొలిసింది అన్నది మమ్మల్ని తీసుకుపోమన్నది అంటే చూపిస్తారు మీకు దారి. అయినా వాళ్ళు చూపించేది మీరు ఇట్లా నడుచుకుంటారండి, వెనక కనబడుతుంది, ఓకేనా. చెట్లను గీట ముట్టారు, చెట్ల మనిషి ఇంకొక ఆయన ఉన్నాడు, కొడతాడు, నన్నే తిడతాడు మళ్ళీ, అనవసరంగా వాళ్ళ దగ్గర పోకండి. మంచి నర్సరీకి మాత్రం మంచి స్టాఫ్ దొరుకుతున్నారు మనకు. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా 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 హ్యాపీగా అనిపించింది. పర్పుల్ అంటే ఊర్లల్లో అమ్మ చేన్లలో అయినట్టు అయింది. ఇక్కడ ఎంత బాగుంది, కరెక్ట్ లేత ఉంది. ఇది కరెక్ట్ టైము. ఒక వారం 10 రోజులు అయితే మళ్ళీ గింజలు వస్తాయి, మీ ఇష్టం. జల్ది రండి అబ్బా. వీడు ఎంతగానో ఉంది, ఏడ తెంపుకోవాలని అర్థమవుతలేదు. ఈడ కూసుట్ట మస్తుంది, యథార్థంగా ఉంది. ఈడ చెప్పిన కదా చాలాసార్లు, ఇది పాలకూరలాగా వాటిలాగా కాడలు వేయొద్దు, అస్సలు ఉడకవు. ఓన్లీ ఆకాకు తెంపుకోవాలి మనం, ఓకేనా. కొంచెం ఏందో ఉంది, ముడుసుకపోయింది అట్లాంటిది ఏం పెట్టుకోవద్దు. న్యాచురల్ కూరలకు అట్లనే ఉంటుంది. చూడండి, పర్పు అంటే పర్పు కాదు, ఇది ఎంత పెద్దగా వరుసుకున్నది. పర్పు అంటే పర్పు అనుకునేరు, బెడ్ అనుకునేరు, కానీ ఇక ఇది చూడండి, ఈ నుంచి ఇంత దూరం పోయింది, ఇంత పెద్దగా వచ్చింది అనమాట. ఇట్లా భూమికే ఎక్కువ వరుసుకుంటుంటుంది ఇది. ఒక చెట్టు ఎంత ఉందో చూపిస్తున్నా, ఎక్కడెక్కడ పోయిందబ్బా.
అంత రాళ్ళ రప్పల పెరిగింది చూడండి. మనం అపురూపంగా పెంచితే ఈ ఆది పెరగదు. ఇదంతా ఎర్రది, ఇది తెల్లది. చెప్తున్నాగా తెల్లది మస్తుంది, ఎర్రది కూడా మస్తుంది. మీకు ఏది కాలుస్తుంది తెంపకపోండి. ఒక్క చెట్టు అమ్మా, ఇది ఒక్క చెట్టు చూసారా ఎంత ఉందో. అయ్యో ఇంత మంచి మెడిసినల్ ఆయిల్ చెట్టును అట్లా వీకేసినాం అంటారేమో. అట్లా కాదబ్బా. దీని ముచ్చట ఏంటంటే చాలామంది పెడతారు, మా ఊళ్ళో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, మాకు పునర్నవ చెట్టు పంపిస్తారా. చెట్లు గిట్లు కావు ఇవి. ఇది రాదు. మళ్ళీ గింజలు ఈ గ్యాప్లో గింజలు ఉండాలా, మళ్ళీ రాలాలా, అవే మొలుస్తాయి. ఒక్కసారి పెట్టుకోండి నన్ను గింజలు తెచ్చి. ఏమన్నా రోడ్ల పక్కన అట్లా ఉంటాయి కదా, జర ముదిరినాక తీసుకొచ్చి మన కుండీలో పడేసుకుంటూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నేళ్ళు అవుతుందో ఇట్లా చేన్ల ఇట్లా అంటే మన ఇంట్లో పెరిగింది వేరు, ఈడ చేన్లో పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. చేన్లో కూర్చొని ఇట్లా కూర తెంపుకున్నట్టుంది. ఈయనే కూర్చొని కూర ఎరుకుంటా, మళ్ళీ ఇంటికాడ పోయి ఆడ ఎరుకుంటా కూర్చుంది. పుస్తకం మీద ఉన్నది తెలుసా. ఈరోజు అన్నీ చిరాకుగా ఉంటాయి ఇంట్లో పనులన్నీ వదిలేసిన. మంచి వెదర్ ఉంది, చల్లగా గాలి వస్తుంది, హాయిగా ఉంది. చేన్ల కాడ కూడా ఇట్లనే వాళ్ళు ఏం చేస్తారంటే కూలోళ్ళు కానీ ఇంటి ఎవరైనా చేనులో పనిచేసే వాళ్ళు ఇట్లా కలుసుకుంటా ఇట్లా చెట్లకి ఇట్లా వీక్కోరు. ఈడింత ఆకు ఏదన్నా సరే, గునుగూర ఇది అవన్నీ, కొండపిండి కూర అవన్నీ అట్లా మొలిసేటివే కదా. ఇంత ఏరుకుండి ఇట్లా కట్టుకుంటారు. ఇక కొంగును కట్టుకొని ఇంట్లో వేసుకుంటే పోతారు. పొద్దుమిగటలకల్ ఇది ఎండుతుంది అనమాట. ఆడదాకా పోయిందాకా ఇట్లా చిట్ట ఇది మనకి ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇట్లనే మనం ఒకసారి మన వికారాబాద్ చేనుకు కూడా పోదాం. ఆ బాడేమైనా కూరలు మొలిసినేమో చూద్దాం. గునుగుర మొలుస్తుంది. కానీ ఒక 2 వానాలు పడాలి. 1-2 వానాలు పడ్డాక మొలుస్తుంది. జర పెద్దగా కావాలి అది తెంపనీకే. మళ్ళీ పువ్వు గిట్ట రావద్దు దానికి. దీనిలో ఏ ఆకుకూర అయినా పూత వస్తే ఎట్లుంటుంది గట్టినే ఉంటుంది అనమాట. ఈ మామూలుగా ఈ మెడిసినల్ వాల్యూస్ ఎట్లుంటాయంటే చేనులలో మొలిచి ఇట్లనే కలుపు మొలక ఎట్లుంటాయంటే అప్పుడు చూస్తే లేతగుంటే, అప్పుడు చూస్తే ముదిరిపోతాయి. సేమ్ గుర్తుందా, ఒకసారి తుమ్మి కూడా తెచ్చుకున్నాం మన చేనులో. ఆకుకూరలు ఎప్పుడు మిరపపొడి వేయొద్దు, ఓకేనా. అల్సర్లు గిల్సర్లు యాయి రావు. మిరపకాయలు తింటేనే అల్సర్లు రావు, మిరపపొడి తింటే వస్తాయి. నమ్ముండి జరా. మీరు కూడా ఇట్లనే ఆయన తీర్చుకొని అట్లా ఓనక్కర్లేదు. ఇట్లా పడేసి ఇట్లా తెంపుకొని మంచి ఇట్లా వెళ్ళాడన్న జర నీడుంటే బాగుండు. మీరు వచ్చిన టైంకు కూర్చొని యథార్థంగా ఇట్లా ఆకుకూర తెంపుకొని పోండబ్బా. ఇగో పైసలు ఇస్తే కూడా దొరకని కూరలు ఇవన్నీ. కానీ ఇంకొక వర్షం పడితే సూపర్ వస్తుంది. బట్ ఉన్న కాడికి మస్తు మందికి వస్తుంది. 100 మంది కన్నా వస్తుంది. అంత కూర ఉంది, తెంపుకొని పోండి. అట్లే అంతా చిన్న ఉంది, జర వాడబట్టినట్టుంది. వాన పడతలేదు. అక్కడ వంక పడ్డది వాన, ఇక్కడ వంక పడలేదు. ఒక్క చుక్కలేదు తెలుసా. నిన్నంతా నేను కుండపోతాను. పేపర్లో చూస్తాము, టీవీలో చూస్తాము. మా ఊరంక ఒక వాన చినుకు కూడా లేదు. చిలుకూరు వంక ఇదంతా క్లీన్ చేయాలా, దున్నాలా అంటే అయ్యో అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇట్లా అడవిలాగా చూడడం కుదరదు నాకు అసలు. అంటే తోటలాగా నీట్గా పార్కులు అస్సలు నచ్చవు. అడవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ కనబడుతుంటుంది అనమాట. అట్లా కొత్తగా కనబడాలి. రోజు చూసేదైనా కొత్తగా కనబడితే అడవి ఒకటే కనబడుతుంది. అట్లా తోట కనబడదు. ఈ గార్డెన్లు ఈ మూలకు గది ఉంటుంది, ఈ మూలకు గిది ఉంటుంది అని అర్థమైపోతుంది మనకు. బట్ అట్లా ఉండొద్దు. పోయేదాకా ఈరోజు కొత్త మొలకలు ఏం మొలిచినాయి, ఏమైనాయి, ఏం పండ్లైనా ఏం తెలియదు అడవిలా. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క మారుతుంటుంది. మా పొద్దుపల్లి అడవికి వస్తారు, చూపిస్తా. అయిపోయింది. నేను తెంపుకున్న కాడికి నేను గిచ్చుకున్నానో ఏంది ఇక మీరు. నేను సిదుముకున్నా అంట. నేనైతే ఇంకా మా అత్తనేమో గిల్లుకున్నా అంటది. గోర్చిక్కుడు గిల్లినవా అంట. నేను గిల్లుకొని ఎవర్రి నొప్పి అవుతుందని ఇట్లా బర్ర చిదుముతా అనమాట. అట్లా తెల్లగర్జన కూర ఈడొచ్చి తెంపుకొని బరబర చిదుముకొని ఏరుకొని పోతున్నా. అది సంగతి. ఇప్పుడు ఎట్లా గంప తేలేని ఏం తేలేదు, ఒళ్ళో పెట్టుకొని పోవాలి. సేమ్ చేనులలో తెంపుకుంటారు అంట కదా, అట్లా చేనులలో తెంపుకున్నట్టు చేసి ఒళ్ళో పెట్టుకొని తీసుకొని పోయి, అంబడి గంప లేదు కదా, కార పెట్టుకొని పోతా. అట్లా మీరు కూడా కార్లలో వస్తారని నాకు తెలుసు. కార్లలో వచ్చిన బండిలో వచ్చిన పోయిన కూర తెంపుకపోండి. ఓకే, మళ్ళీ ఏం చెప్పదు. కలలాడుతుంటుంది. వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ రోజు నెక్స్ట్ డే 1-2 days మంచిగా ఉంటుంది. తీసుకుపోండి అబ్బా.
మీరే అనాలి, అయ్యా కూరకు వచ్చినప్పుడు ఎట్లుండే శ్రీదేవి ఇప్పుడు ఎట్లయిందని ఒక నెల తర్వాత చెప్పాలి నాకు, ఎంత బాగుంది అని మెచ్చుకోవాలి నన్ను. సూర్యుడు పోతున్నాడు, ఎంత ముద్దుగా ఉందో. ఇందాక మోడం వేసుకుంటే గుడుగుడు గుడుగుడు అన్నది, ఒక వాన చినుకు లేదు, ఏం లేదు. ఆయనతో వానవాయ మొగులువాయ అన్ని వాయ, వాన లేదు ఏం లేదు. ఖతం అయిపోయిందబ్బా, కూర ఏరుకున్నా. ఇక పోదాం పండి, నేను పోతాం మీరు రండి. ఇది బాగుంది ముచ్చట. బాగుందా? ఇదన్నమాట సూపర్గా. మీరు కూడా ఇట్లనే కూర్చొని యథార్థంగా ఇంత దింపుకొని పోయి వండుకోండి, మంచిది. ఓకేనా? పైసలు పెడితే కూడా దొరకని కూరలు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.